హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కుడ్ హ్యావ్ గురించి తెలుసుకోబోతున్నాం. కుడ్ హ్యావ్ చేయగలిగి ఉండాల్సింది. కుడ్ హ్యావ్ అంటే చేయగలిగి ఉండాల్సింది అని అర్థం. కుడ్ హ్యావ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 రూపం ప్లస్ ఆబ్జెక్టు. హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. అతడు కష్టపడితే పాస్ కాగలిగేవాడు. దే కుడ్ హ్యావ్ కాట్ యూ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే వారు మిమ్మల్ని పట్టుకోగలిగి ఉండేవారు. యూ కుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్ ఇఫ్ యూ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్. మీరు ముందుగా బయలుదేరి ఉంటే రైలు అందుకోగలిగి ఉండేవారు. దే కుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే వారు మీకు సహాయం చేయగలిగి ఉండేవారు. హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. అతడు కష్టపడితే పాస్ కాగలిగేవాడు. దే కుడ్ హ్యావ్ కాట్ యూ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే వారు మిమ్మల్ని పట్టుకోగలిగి ఉండేవారు. యూ కుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్ ఇఫ్ యూ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్. మీరు ముందుగా బయలుదేరి ఉంటే రైలు అందుకోగలిగి ఉండేవారు. దే కుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే వారు మీకు సహాయం చేయగలిగి ఉండేవారు. హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. అతడు కష్టపడితే పాస్ కాగలిగేవాడు. దే కుడ్ హ్యావ్ కాట్ యూ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే వారు మిమ్మల్ని పట్టుకోగలిగి ఉండేవారు. యూ కుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్ ఇఫ్ యూ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్. మీరు ముందుగా బయలుదేరి ఉంటే రైలు అందుకోగలిగి ఉండేవారు. దే కుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే వారు మీకు సహాయం చేయగలిగి ఉండేవారు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం షుడ్ హ్యావ్ గురించి తెలుసుకోబోతున్నాం. షుడ్ హ్యావ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే గతంలో చేసి ఉండాల్సిన పనిని చేయనట్లయితే ఆ పనిని చేసి ఉండాల్సింది లేదా చేస్తే బాగుండేది అని చెప్పే సందర్భంలో మనం షుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. షుడ్ హ్యావ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 ప్లస్ ఆబ్జెక్ట్. షుడ్ హ్యావ్ అంటే తెలుగులో చేసి ఉండాల్సింది అని అర్థం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతడిని అడిగి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ వీడియో. మనం ఆ వీడియో చూసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ దెన్. నీవు అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండేది. దే షుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్ ఎస్టర్డే. వారు నిన్న కర్నూలు వెళ్ళుంటే బాగుండేది. హీ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్. అతడు ఆమెను వివాహం చేసుకుని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ టు స్కూల్. ఆమె స్కూల్కు వెళ్ళి ఉండాల్సింది. షుడ్ హ్యావ్ అంటే తెలుగులో చేసి ఉండాల్సింది అని అర్థం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతడిని అడిగి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ వీడియో. మనం ఆ వీడియో చూసి ఉండాల్సింది.
యూ షుడ్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ దెన్. నీవు అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండేది. దే షుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్ ఎస్టర్డే. వారు నిన్న కర్నూలు వెళ్ళుంటే బాగుండేది. హీ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్. అతడు ఆమెను వివాహం చేసుకుని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ టు స్కూల్. ఆమె స్కూల్కు వెళ్ళి ఉండాల్సింది.